మంది దుండగులు ఆ దుండగుల చేత దాడి చేయించిన నరరూప రాక్షసుడైన నారా చంద్రబాబు నాయుడి నిజస్వరూపం రాష్ట్ర ప్రజలకే కాదు దేశ ప్రజలకు మొత్తం కూడా నారా చంద్రబాబు నాయుడి కిరాతక దుశ్చర్యని అందరూ కూడా ముక్త కంఠంతో ఖండిస్తున్న పరిస్థితులు మనం చూసాం. ప్రజానాయకుడు, జననేత, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే కాదు భారతదేశంలోనే ఒక విలక్షణ కలిగిన నేత, ప్రజాబలం కలిగిన నేత, 4 సిద్ధం సభలతో దేశం మొత్తం కూడా ఆంధ్రప్రదేశ్ వైపు చూసేలా, అదేవిధంగా బస్సు యాత్ర, జైత్ర యాత్ర ఏ విధంగా లక్షలాది మంది ప్రజలతో సాగుతున్న వైనం మనం చూసాం. ఈ పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు అండ్ కో తట్టుకోలేక కడుపు మంటతో జగనన్న మీద దాడి చేయించాలి, జగనన్న మీద దాడి చేస్తే ఏదో ఒక విధంగా బస్సు యాత్ర ఆగిపోద్ది అని ఒక కుట్రతో ఇటువంటి దురాఘాతానికి పాల్పడిన ప్రతిపక్ష నాయకుడు నారా చంద్రబాబు నాయుడు. అదేవిధంగా అతనికి వెన్నతో పెట్టిన విద్య ఇటువంటి కార్యక్రమాలు చేయటం. ఆ రోజున పాదయాత్ర చేస్తున్నప్పుడు జగనన్న మీద దాడి చేయించిన పరిస్థితులు మనం చూసాం. ఈరోజు ఈ విధంగా రాళ్లతో కొట్టించే దాడిని చూసాం. ఇది ప్రజాస్వామ్యవాదులందరూ కూడా ముక్త కంఠంతో ఖండించాలి. చంద్రబాబు నాయుడు నిజస్వరూపం ప్రజలందరూ కూడా తెలుసుకోవాలి. రాష్ట్ర ప్రజలకే కాదు, మరీ ముఖ్యంగా కుప్పం ప్రజలకు అందరికీ చెప్తా ఉన్నాం, కుప్పంలో చంద్రబాబు నాయుడిని ఓడించండి. చంద్రబాబు నాయుడు పీడ ఈ రాష్ట్రానికి విరగడవుతుంది. ఈ రోజున ఇంత దుర్మార్గుడు 14 సంవత్సరాల కాలం చేయలేని చేతగాని పనులని 5 సంవత్సరాల కాలంలోనే ప్రజల గుండెలకు చేర్చి, ప్రజల గడపలకు చేర్చి, ప్రతి గ్రామాన్ని అభివృద్ధి చేసి రాష్ట్రం అన్ని రంగాల్లో ముందుకు వెళ్ళే విధంగా జగనన్న పరిపాలన ఉంటే ఈ రోజున అరాచకాలు చేయాలా, అక్రమాలు సృష్టించాలా, ఒక వ్యక్తి మీద నిందలు వేయాలా, ఒక వ్యక్తిని టార్గెట్గా ఇల్లు మీడియాను వాడాలా? ఈరోజు ఇంత కుట్రలు చేస్తా ఉన్నా సరే జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కడే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక్కటే. జగనన్న చంద్రబాబు నాయుడు నిజస్వరూపం చంద్రబాబు నాయుడిని తరిమి కొట్టే రోజు అతి తొందరలోనే ఉంది. మే 13వ తారీఖు ఎప్పుడు వస్తుందా? పోలింగ్ స్టేషన్ ఎప్పుడు తీస్తావా? ప్రజలందరూ కూడా ఒక్కటే ఆతృత. జగనన్న మమ్మల్ని నిలబెట్టాడు, జగనన్న మా కుటుంబాన్ని నిలబెట్టాడు, జగనన్న మా పిల్లల్ని చదివిస్తా ఉన్నాడు. అవ్వాతాతలైతే జగనన్న మాకు మా బిడ్డ ప్రతి నెల 1వ తారీఖు నాడు మా పెన్షన్ మా చేతిలో పెడతా ఉన్నాడు. అసలు అక్క చెల్లెమ్మలు, రైతులు అన్నలు ప్రతి ఒక్కళ్ళు కూడా, ప్రతి వర్గం కూడా జగనన్న జగనన్న జగనన్న. 31 లక్షల మందికి ఇళ్ల స్థలాలు ఇచ్చి ఇల్లు కట్టించే ప్రతి కుటుంబం ఈరోజు నిన్న అన్ని గ్రామాల్లో పర్యటిస్తూ ఉంటే సంతోషంగా జగనన్న జిందాబాద్, మాకు గూడునిచ్చాడు, మాకు నీడనిచ్చాడని చెప్తున్న పరిస్థితులు. ఇంతమంది 5 కోట్ల మంది ఈరోజు ప్రజలందరూ కూడా ఒక్కసారిగా ఉవ్వెత్తున జగనన్న మీద దాడి జరిగితే రాష్ట్రం మొత్తం కూడా అక్క చెల్లెమ్మలు ఈ రోజున అయితే ప్రార్థనలు చేస్తూ ఉన్నారు, అన్ని చోట్ల ప్రార్థనలు చేస్తూ ఉన్నారు, గుళ్ళో అయితే దేవుణ్ణి వేడుకుంటా ఉన్నారు, మసీదుల్లో అల్లాని వేడుకుంటా ఉన్నారు. జగన్ ఉండాలి, జగన్ కావాలి, మాకు జగనే ముఖ్యమంత్రిగా ఉండాలని చెప్పేసి ఈ రోజున అందరూ కూడా ముక్త కంఠంతో జగనన్న మీద జరిగిన దాడిని ఖండిస్తూ ప్రార్థనలు పెట్టారు. ఇవన్నీ కూడా నిండు నూరేళ్లు జగనన్న కలకాలం ఉంటాడు. దేవుడు ఆశీస్సులు ఉన్నాయి, ప్రజల దీవెనలు ఉన్నాయి. మెండుగా మరలా బ్రహ్మాండమైన మెజార్టీతో, భారీ మెజార్టీతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతా ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్తూ ఇటువంటి దుశ్చర్యల్ని, ఇటువంటి వాటిని ప్రోత్సహించే నారా చంద్రబాబు నాయుడు దుర్మార్గుల్ని ప్రజలందరూ కూడా ముక్త కంఠంతో తరిమి కొట్టాలా. ఆఖరికి కుప్పంలో కూడా చంద్రబాబు నాయుడిని ఓడించమని చెప్పేసి కుప్పం ప్రజలకి పిలుపునిస్తూ ఈరోజు జగనన్న నేతృత్వంలో ఆయన తొందరగా కోలుకొని మరలా బస్సు యాత్ర చేపట్టాలని చెప్పేసి దేవుణ్ణి వేడుకుంటూ ఉన్నాను.
ఇప్పుడు దాడిని టీడీపీ వాళ్ళు రకరకాలుగా చెప్తున్నారు, ఇది ఒక రాజకీయ ప్రయోజనం కోసం చేయించారంటున్నారు. అలాగే ట్విట్టర్లో కూడా కొండా ఉమా ఏమో పైన కనకదుర్గా కింద అమ్మవారిని పోస్ట్ పెట్టారు. అలాగే లోకేష్ కూడా రాయి రాయి అక్కడి నుంచి వచ్చిందని కూడా వెటకారంగా పోస్ట్ పెట్టారు. దీనిలో మరి ఆ లయ్య ఎట్ట ట్వీట్ పెట్టాడు? లోకేష్ని అడుగుతా ఉన్నా, మీ అయ్యి ఎట్ట ట్వీట్ పెట్టాడయా? దాడిని ఖండిస్తూ ట్వీట్ ఎట్లా చేశాడు? ఈ లోకేష్ అనేవాడు ఆ లయ్యని అడగాల. ఈ రోజున ప్రజాస్వామ్యవాదులందరూ కూడా ఒక పక్కన ప్రధానమంత్రి మోడీ దగ్గర నుంచి, పక్కనే ఉన్న రాష్ట్ర స్టాలిన్ గారి దగ్గర నుంచి, మమతా బెనర్జీ గారి దగ్గర నుంచి అందరూ కూడా ముక్త కంఠంతో ఖండిస్తూ ఉన్నారే. అందరూ కూడా ఇటువంటి దుశ్చర్య జరగకూడదు, ముఖ్యమంత్రి మీద ఈ విధంగా దాడి చేయటం ఏంటి అని చెప్పేసి ఆందోళన పడుతూ ఉన్నారే. ఈ పరిస్థితుల్లో ఒకడేమో అడెవడో దున్నపోతలాగా ఉన్నాడు, ఆడేవాడు అచ్చినాయుడు అన్నాడు. కోడికత్తి 1 అంట, ఇది 2 అంట. మరి మీ జాతీయ అధ్యక్షుడు ఎందుకు ట్వీట్ చేశాడు రా బాబు? నువ్వేమో రాష్ట్రానికి అధ్యక్షుడివి, మీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ఎందుకు ఖండించాడు? పనికి మాలిన వాళ్ళు పనికి మాలిన భాషలు మాట్లాడుతూ ఉన్నారు. ఇది మీ దుర్మార్గమైన క్రీడ, మీ రాక్షస క్రీడ. జగన్మోహన్ రెడ్డి గారి పక్షాన ప్రజలు ఉన్నారు, దేవుడు ఉన్నాడు, ఎవడేం చేయలేడు. ఈరోజు చెప్తా ఉన్నాం, ఎన్ని పార్టీలు కలిసి వచ్చిన చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, బీజేపీ ముగ్గురు కాదు 30 మంది కలిసి వచ్చిన వన్ సైడ్ వార్. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరబోతా ఉంది. జగనన్న మరలా బ్రహ్మాండమైన మెజార్టీ, అంటే మేము ఊహించని మెజార్టీ కూడా వస్తుంది. 151 స్థానాలు 2019, దాన్ని బీట్ చేసుకుని 175 స్థానాల వరకు కూడా వెళ్ళబోతా ఉన్నాం. ప్రతి ఒక్కళ్ళు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేతిలో చావు దెబ్బ తినబోతా ఉన్నారు. ఆఖరికి కుప్పంలో సైతం చంద్రబాబు నాయుడు కుదేలైపోతా ఉన్నాడు, కుప్ప కూలిపోతాడు. ఇటువంటి దుర్మార్గం పనికిరాదు చంద్రబాబు నాయుడు. ప్రతిపక్ష నాయకుడు నువ్వేం అడగాల? మేము అమ్మఒడి ఇస్తా ఉన్నాం, ఆ అమ్మఒడిలో 1, 2, 3, 4, 10 మందో ఆగిపోయింటే చెప్పు. 31 లక్షల మందికి అక్కచెల్లెలు ఇళ్ల స్థలాలు ఇచ్చాం. 10,000 మంది 20,000 మంది ఉంటే నీ ప్రతిపక్ష నాయకుడిగా నువ్వు ఇవ్వు. ప్రజా సమస్యల మీద పోరాటం చేయాలి, కానీ జగనన్న మీద దాడి చేయడం ఏంటరా బాబు? దుర్మార్గులు కదా మీరు. అందుకే కాలగర్భంలో కలిసిపోతారు. రేపు ఎన్నికల తర్వాత ఈ తెలుగుదేశం పార్టీ ఉండదు, ఈ చంద్రబాబు నాయుడు ఉండడు, ఈ జనసేన ఉండదు, ఈ పవన్ కళ్యాణ్ ఉండడు. సాప దిండుకొని సర్దుకొని పలాయనం చిత్తగించాల్సిందే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి. రేపు జరిగేది ఇదే, వీళ్ళు చేసే దుర్మార్గాలకి.